హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశమంతా రాష్ట్రమంతటా నేమో వర్షాలు లేవు. 33 జిల్లాల్లో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. వర్షం తక్కువ పడ్డది. రైతు ఆకాశం దిక్కు చూస్తున్నట్టు. కానీ అక్కడికి పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయన్నారు. కేటీఆర్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లాట్. ఒక్క నిమిషం ఒక్కటి నేను మర్చిపోయినా. ఎందుకంటే కొంతమంది నా మన్మనికి కేసీఆర్ అని పేరు పెట్టుకున్నా. అరే నీ మన్మడి కేసీఆర్ ఎట్లా అవుతాడు అన్నారు. అరే నాకు కేసీఆర్ అంటే అభిమానం. పెట్టుకోవాలన్నా వద్దా? కేసీఆర్ నా మన్మడు అంటే ఎట్లా వస్తాడు? ఏం పేరు అనొచ్చు? కుర్మ చరణ్ రాజ్. నేను కుర్మ కమ్యూనిటీ, నా మన్మడు చరణ్ రాజ్, కుర్మ చరణ్ రాజ్ కేసీఆర్. మళ్ళా కూడా నా కేసీఆర్ నా మన్మన్ బర్త్డే రోజు ఇదే ఫంక్షన్ లో సంబరాలు చేద్దామని కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, నా మన్మన్ బర్త్డేలు కూడా ఇంతకంటే ఘనంగా కూడా నా మన్మన్ బర్త్డేలు చేస్తా. స్వాగతంగా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ. అరే బాబు, ఇక మీరు రాబాకండి, ఏడుస్తాడు. సరే మిత్రులారా, సీనన్న మనోడికి కేసీఆర్ గారి పేరు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నాం. దయచేసి మీరు రాబాకండి అమ్మా. కేటీఆర్ గారు ఉపన్యాసం కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ 18వ అదే చూసినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు. కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరుపాటుతోని, కొంత మరి మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినాం. బాధపడేదేం లేదు. ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్. అధికారం పోతే పోయింది, కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది, కానీ ఇవాళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తా ఉన్నాయి.